గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ క్లాస్ చూస్తున్నాం. హిస్టరీ ఆఫ్ ఇండియా 1526 to 1857. ఈ పార్ట్లో మనం థర్డ్ సెమ్గా ఉంటుంది, సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్గా ఉంటుంది. దానికి సంబంధించిన టాపిక్ ఈరోజు ఔరంగజేబు దక్కన్ విధానం అనే టాపిక్ మనం ఈరోజు చూద్దాం. మనం ఔరంగజేబు ఎవరు అంటే మనకు మొఘల్ పాలనలో ప్రధానమైనటువంటి రాజులలో మనకు షాజహాన్ తర్వాత ఔరంగజేబు వస్తాడు. ఔరంగజేబు తర్వాత వాస్తవానికి మొఘల్ సామ్రాజ్యం నామమాత్రంగా మిగులుతుంది. అంటే కొంతమంది రాజులు అయితే కంటిన్యూ అవుతారు 1857 వరకు, కానీ ఔరంగజేబు తర్వాత కేవలం నామమాత్రంగా మిగిలే పరిస్థితి ఏర్పడుతుంది. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. ముందైతే ఔరంగజేబు రాజుగా కంటే చక్రవర్తిగా కంటే ముందు కొంతకాలం రాజప్రతినిధిగా కొంతకాలం పనిచేస్తాడు. అలా 1633-34 సంవత్సరంలో దక్కన్లో దక్కన్కి రాజప్రతినిధిగా వచ్చి ఇక్కడ షాజీ బౌన్స్లేని పూర్తిగా లోబర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి గోండ్లను అణిచి బాంగ్లానా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అది తొలిసారి రాజప్రతినిధిగా వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత వస్తే 1652 నుంచి 58 వరకు మళ్ళీ రెండోసారి దక్కన్ ప్రాంతానికి రాజప్రతినిధిగా వస్తాడు. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు ఈ దక్కన్ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం చక్కబరిచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలమైన ప్రాంతంగా మార్చడానికి చాలా ఎక్కువ కృషి చేస్తాడు. ఇక తర్వాత మనకు ఈయన యుద్ధాలు, అంటే రాజప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా కొన్ని యుద్ధాలు చేస్తాడు. దాని గురించి ఒకసారి చూద్దాం. ఈయన వాస్తవానికి 1656లో గోల్కొండతో ఒక యుద్ధం చేస్తాడు. ఈ గోల్కొండతో యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ దక్కన్ ప్రాంతం మొత్తం ఆర్థికంగా వైభవంగా, అంటే ఆర్థికంగా సౌష్ఠవంగా ఉంది, డబ్బున్న ప్రాంతంగా ఉంది. అదొకటి ప్రధాన కారణం. తర్వాత ఈయనకి సామ్రాజ్య కాంక్ష ఎక్కువ, అంటే రాజ్యాన్ని విస్తరణ చేయాలంటే కాంక్ష ఎక్కువ, అంటే నెక్స్ట్ ఈయన రాజు అవుతాడనే భావన ఆయనలో ఉంది. కాబట్టి యువరాజుగా ఫీలింగ్తో ఈయన సామ్రాజ్య కాంక్షతో రాజ్య విస్తరణ చేయాలనే భావన కూడా ఇతనిలో ఉంటుంది. తర్వాత ఈ గోల్కొండ సుల్తాను సరిగా కప్పం చెల్లించకుండా ఉండటం, అదొకటి మెయిన్ ప్రాబ్లంగా చెప్పాలి. ఆ తర్వాత గోల్కొండ సుల్తాను అనుమతి లేకుండానే, వాస్తవానికి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధం లేకుండానే ఈ కర్ణాటక ప్రాంతానికి కర్ణాటక దిగ్విజయాతాలు చేయటం, ఇవన్నీ ఎంత కోపం మొత్తం ఔరంగజేబులో ఉంది. ఇవంతా కోపంతో ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యం చక్రవర్తి, అంటే మొఘల్ సామ్రాజ్య ప్రతినిధిగా ఈ గోల్కొండ మీద దాడి చేయాలని చెప్పి అనుకొని గోల్కొండ ప్రాంతం మీద దాడి చేయాలని నిశ్చయించుకున్న తర్వాత ఇక్కడ గోల్కొండ సుల్తాన్, అంటే గోల్కొండ సుల్తాన్కిను గోల్కొండ మంత్రి అయినటువంటి మీర్ జుమ్లాకి సరిగా మంచి సంబంధాలు లేకపోవడం వల్ల వాళ్ళిద్దరికి మధ్య కొంచెం తగాదాలు ఉన్నాయి. దాంతో ఈ మీర్ జుమ్లా ఔరంగజేబుని ఈ గోల్కొండ మీదకి రమ్మని ఆహ్వానం పంపుతాడు. దాంతో అంటే మీర్ జుమ్లా పంపిన దాన్ని ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఆయన ఔరంగజేబు ఈ గోల్కొండ మీద యుద్ధం ప్రకటిస్తాడు. దీంతో గోల్కొండ యుద్ధంలో ఈయన సుల్తాన్ ఓడిపోయి ఔరంగజేబుతో సంధి చేసుకుంటాడు. ఈ సంధి ప్రకారం ఈయన మొఘలులకు చెల్లించవలసినటువంటి అంత కప్పం ఏదైతే ఉందో ఆ కప్పం మొత్తం చెల్లించడానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత యుద్ధ పరిహారంగా దాదాపుగా 15 లక్షల రూపాయలు చెల్లించడానికి కూడా అంగీకరించాడు. తర్వాత ఆ మీర్ జుమ్లాతో గొడవ ఉంది కాబట్టి ఆ మీర్ జుమ్లా యొక్క ఆస్తిపాస్తుల మొత్తాన్ని తిరిగి ఇచ్చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇలా అంటే ఔరంగజేబు గోల్కొండ ప్రాంతాన్ని అయితే సుల్తాన్ అయితే ఓడించాడు, కానీ గోల్కొండ ప్రాంతాన్ని అయితే తమ సామ్రాజ్యంలో ఆక్రమించుకోవాలి, అంటే సామ్రాజ్యంలో కలపలేదు.
కలుపుదామని ప్రయత్నం చేసినా కానీ దానికి షాజహాన్ ఒప్పుకోలే. ఇంకా ఈయనప్పుడు రాజు కాదు కాబట్టి షాజహానే రాజుగా ఉన్నాడు కాబట్టి ఒప్పుకోలే. షాజహాన్ ఒప్పుకోలేదు కాబట్టి గోల్కొండ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకోలే. అంటే గోల్కొండ ప్రాంతం కప్పం చెల్లించకపోవడం ఒకటి, తర్వాత గోల్కొండ ప్రాంతం కర్ణాటక యుద్ధాలు చేయటం ఒకటి, ఈ ప్రాంతం ఆర్థిక వైభవంగా ఉంటాయి. ఇవన్నీ కారణాలు ఔరంగజేబు ఈ ఈ ప్రాంత గోల్కొండ మీద దాడి చేయడానికి కారణమయ్యాయి. దానికి తోడు మీర్ జుమ్లా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చాడు ఆయన. వచ్చేసి ఈ ప్రాంతం మీద ఆక్యుపై చేసుకొని సంధి చేసుకొని ఆ సంధి ద్వారా ఆ, రావాల్సిన పన్ను మొత్తం అంటే కప్పం మొత్తం సాధించుకున్నాడు. అలానే 15 లక్షల రూపాయలు నష్టపరిహారం, యుద్ధ నష్టపరిహారం కూడా తీసుకున్నాడు ఆయన. ఇలా గోల్కొండతో మొదటి అంటే రాజప్రతినిధిగా ఒక యుద్ధం చేశాడు. తర్వాత 1657లో బీజాపూర్తో యుద్ధం చేస్తాడు. ఈ బీజాపూర్తో యుద్ధం చేయడానికి వాస్తవానికి ఎటువంటి కారణాలు లేకుండానే బీజాపూర్తో యుద్ధం చేస్తాడు. ఎందుకంటే దానికి కారణం ఏమన్నాడంటే బీజాపూర్ సుల్తాన్గా ఉన్నటువంటి వాడు న్యాయబద్ధంగా న్యాయ సంబంధంగా వీడు సరైన వారసుడు కాదు అని చెప్పి ఈ దాడి చేస్తాడు. బీజాపూర్పై దాడి చేసి బీజాపూర్ దాంట్లోని బీదరు, కళ్యాణి ప్రాంతాన్ని, దుర్గాలను ఆక్రమించుకుంటాడు. దాంతో బీజాపూర్ సుల్తాన్ ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వటానికి అంగీకరించి మొఘలులతో సంధి కూడా చేసుకున్నాడు. అంటే వాస్తవానికి బీజాపూర్తో యుద్ధం అసలు లేనే లేదు, అసలు ప్రాబ్లమే లేదు. కానీ ఎటువంటి కారణం చూపకుండానే యుద్ధం చేశాడు. ఎందుకంటే సామ్రాజ్య కాంక్ష అయింది. దానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. అంటే సామ్రాజ్య కాంక్షతోనే ఈయన ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవాలని కళ్యాణి, బీదర్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. తర్వాత చివరికి సుల్తాన్ గారు బీజాపూర్ సుల్తాన్ సంధికి ఒప్పుకొని ₹1,00,000 యుద్ధ పరిహారం ఇచ్చాడు. దానికి తోడు మొఘల్తో సంధి చేసుకున్నాడు. దీంతో ఇక్కడ కూడా వాస్తవానికి బీజాపూర్ని కూడా ఆక్రమించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ షాజహాన్ ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాంతం కూడా ఆధీనంలో కాలే. అంటే వాస్తవానికి బీజాపూర్ ఒకటి, గోల్కొండ ఒకటి ఆక్యుపై చేయాలని కోరిక ఆయనలో ఉంది. కానీ షాజహాన్ ఒప్పుకోకపోవడంతో ఆగింది. లేదంటే ఆక్యుపై చేసి ఉండేవాడు. కానీ ఇలా ఏం చేసిన దాడుల వల్ల దక్కన్ ప్రాంతంలో రాజ్యాలన్నీ దెబ్బతిని ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాయి. అంటే దక్కన్ ప్రాంతంలో రాజుగా కాకముందే ఈయన అంటే చక్రవర్తిగా కాకముందే ఔరంగజేబు చేసినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో బీజాపూర్తో, తర్వాత గోల్కొండతో, అవి ఈ దక్కన్ రాజ్యాలు కొంచెం దెబ్బతినే పరిస్థితిని తీసుకొచ్చాయని చెప్పనాలి. ఇక తర్వాత ఆయన చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి అయిన తర్వాత ఈ ప్రాంతాల మీద దాడులు చేయాలనేవి ఎందుకు అనుకున్నాడు అనేది చూద్దాం. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు దక్కన్ ప్రాంతం ఆర్థికంగా వైభవంగా ఉంది. రెండవది ఈయన సున్నీ మతానికి చెందినవాడు. ఈ ప్రాంతంలో షియా మతానికి సంబంధించిన రాజ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ షియా రాజ్యాల్ని ఓడించి తమ ఆధీనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈయన విపరీతమైన అభిమాని, సున్నీ మత అభిమాని. షియాలను కూడా అంటే షియా కూడా వాళ్ళకి శత్రువుగానే భావించేవాడు. వాళ్ళు ఇస్లాం మతం అయినప్పటికీ షియాలు వాళ్ళకి శత్రువులుగానే భావించేవాడు. అందుకనే షియా రాజ్యాలు ఉన్నటువంటి వాటిని కూడా సున్నీ మత విస్తరణ చేయాలనే కోరిక. దానికి తోడు ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో శివాజీ విజృంభిస్తున్నాడు. ఆ శివాజీ యొక్క విజృంభణ కూడా అరికట్టాలనే ఉద్దేశంతో ఈ దక్కన్ ప్రాంతం మీద దాడి చేయాలని చెప్పి అనుకుంటాడు. ఇక తర్వాత గోల్కొండ, బీజాపూర్లు మహారాష్ట్రకు సహాయం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మహారాష్ట్రకు మీరు సహాయం చేసినందుకు గాను వాళ్ళని కూడా శిక్షించాలనే ఉద్దేశంతో ఈయన దక్కన్ విధానాన్ని ఏర్పడారు. అంటే దక్కన్ విధానానికి ప్రధానమైన కారణాలు దక్కన్ ప్రాంతం ఆర్థికంగా సౌష్ఠవంగా ఉండటం, సున్నీ మత విస్తరణ ఒకటి, తర్వాత శివాజీ విజృంభణలో ఒకటి, తర్వాత శివాజీకి గోల్కొండ ప్రాంతం, బీజాపూర్ ప్రాంతం హెల్ప్ చేయటం ఒకటి. ఇవన్నీ కారణాలని ఆయనకి కోపం కలిగించాయి. దాంతో ఆయన దక్కన్ ప్రాంతం మీద ఒక రకమైన వైఖరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వైఖరే దక్కన్ విధానానికి కారణమయ్యాయి. మొదట మనకు శివాజీతో యుద్ధాలు చేశాడు ఈయన. 1674 అంటాం. శివాజీతో ఎందుకు యుద్ధాలు చేశాడంటే శివాజీ మహారాష్ట్ర ప్రాంతంలో విజృంభించి మొఘల్ వాటిపైన కూడా దోపిడీ చేసి ఆక్రమణ చేసుకోవడం మనకు ప్రారంభించాడు. దాంతో
ఔరంగజేబు శివాజీని అణచడం కోసం ఫస్ట్ తన యొక్క పినతండ్రి అయినటువంటి షయిస్తా ఖాన్ని పంపుతాడు. కానీ షయిస్తా ఖాన్ మీద శివాజీ దాడులు చేయడం వల్ల షయిస్తా ఖాను చావు తప్పి కనులో పుట్టబోయినట్టుగా ఏదో ప్రాణాలు కాపాడుకొని పారిపోతాడు. రిటర్న్ మళ్ళా గో బ్యాక్ టు ఢిల్లీ. అంటే ఎలాంటి అంటే పరిస్థితి అంటే శివాజీ యొక్క దాడికి తట్టుకోలేకపోయాడు షయిస్తా ఖాన్. దాంతో ప్రాణాలు దక్కించుకొని రిటర్న్ వెళ్ళిపోయాడు. తర్వాత ఔరంగజేబు శివాజీని అణచడం కోసం రాజా జైసింగ్ని పంపుతాడు. ఈ రాజా జైసింగ్ శివాజీని ఓడించేసి శివాజీని సంధికి ఒప్పిస్తాడు. అదే పురందర సంధి 1665. ఈ 1665లో ఈ శివాజీ మొఘల్స్తో చేసుకున్నటువంటి సంధి ప్రకారం ఆయన ఆక్రమించుకున్న రాజ్యాలు కొంచెం అంటే మొఘల్ రాజ్యాలు కొన్ని రిటర్న్ ఇచ్చేస్తాడు. సరే, ఆ విషయం శివాజీ టాపిక్లో చూద్దాం. తర్వాత శివాజీ జైసింగ్ ప్రోద్బలంతో ఢిల్లీని రావటానికంటే ఆగ్రా రావటానికి ఆయన అంగీకరిస్తాడు. అంటే మొఘల్ ఆస్థానానికి ఢిల్లీ మొఘల్ సామ్రాజ్యం అంటే మొఘల్ దర్బార్కు వెళ్ళటానికి అంగీకరిస్తాడు. తన కొడుకుతో పాటు వెళ్తాడు ఆయన. వెళ్తే వాస్తవానికి శివాజీని ఔరంగజేబు అవమానిస్తాడు. ఆ మొఘల్ దర్బారులో అవమానిస్తే శివాజీని అవమానించడమే కాకుండా ఆయన్ని ఆగ్రా జైల్లో కూడా బంధిస్తాడు. దాంతో శివాజీ మాయోపాయం చేస్తాడు. ఏదో ఒకటి ఆయన డ్రెస్ చేంజ్ చేసుకొని ఏదో మిఠాయిలు పంచుతామని చెప్పి ఏదో కొడుకు బర్త్డే అని చెప్పి మిఠాయిలు పంచుతా అనే పేరుతో స్లోగా తప్పించుకుంటాడు ఢిల్లీ నుంచి, అంటే ఆగ్రా నుంచి తప్పించుకొని ఆయన మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వచ్చేసి పూనా ప్రాంతానికి చేరుకొని మళ్ళా తను పోగొట్టుకున్న దుర్గాలన్నీ తిరిగి సంపాదించి 1674లో ఛత్రపతి అనే బిరుదుతో స్వరాజ్యం అనే పేరుతో పట్టాభిషేకం చేసుకుంటాడు. దాంతో శివాజీని అణచడం కోసం షయిస్తా ఖాన్ పోయాడు, ఓటమిపాలయ్యాడు. జైసింగ్ వచ్చాడు, పురందర సంధి చేసుకున్నాడు. కానీ ఆ పురందర సంధి వల్ల కూడా పెద్దగా యూజ్ లేదు. దాంతో వాస్తవానికి ఆయన ఛత్రపతి బిరుదుతో పట్టాభిషేకం కూడా చేసుకున్నాడు. ఇదే టైంలో ఔరంగజేబు ఏమో ఆర్యావర్తంలో మిగిలిన దిగ్విజయాల్లో ఉన్నాడు కాబట్టి శివాజీని అణచలేని పరిస్థితిలో ఉన్నాడు. దాంతో శివాజీని అణచటం కష్టమని, అంటే కష్టమేం కాదు, వాస్తవానికి శివాజీ వైపు దృష్టి పెట్టడానికి అవకాశం లేక, గత్యంతరం లేక శివాజీని రాజాగా గుర్తించి ఈ ఖాందేశ్ ఈ ప్రాంతంలో చౌతు వసూలు చేసుకోవడానికి కూడా అంగీకరిస్తాడు. అంటే శివాజీని చివరికి రాజా అనే పదం అంటే రాజుగా గుర్తించాల్సిన అవసరం ఔరంగజేబుకి ఏర్పడది అని చెప్పనాలి. అంటే శివాజీ ఈ విషయంలో విజయం సాధించినట్టుగా చెప్పాలి. తర్వాత చూస్తే బీజాపూర్తో జరిగిన యుద్ధం, బీజాపూర్ ఆక్రమణ. ఈ బీజాపూర్ గోల్కొండ రాజ్యాలు మహారాష్ట్రకు సహాయం చేస్తున్నాయనే కోపం ఆయనలో బాగా ఉంది. ఈ బీజాపూర్ని తర్వాత గోల్కొండని నిర్మూలించినట్లయితే మహారాష్ట్రను లొంగ తీసుకోవడం ఈజీ అవుతుందండి. బీజాపూర్ తర్వాత గోల్కొండ మహారాష్ట్రకు సహాయం చేయకుండా ఉంటాయి కాబట్టి మహారాష్ట్రలు లొంగ తీసుకోవాలంటే బీజాపూర్ని గోల్కొండని సెట్ చేయాలి అని ఫస్ట్ బీజాపూర్పై దాడి చేస్తాడు, దండెత్తాడు. బీజాపూర్ సుల్తాన్ సంవత్సరం పైన యుద్ధం చేశాడు, మొఘల్స్తో యుద్ధం చేశాడు. కానీ చివరికి ఆహార ధాన్యాలు ఆపేసి మొఘల్ ఔరంగజేబు కుటిల నీతిని ప్రయోగించడం వల్ల చివరికి లొంగిపోతాడు బీజాపూర్ సుల్తాన్. 1686లో బీజాపూర్ మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. చివరకు బీజాపూర్ సుల్తాన్ అయిన సికిందర్ షా మొఘలు కొలులో చేరి మన్సబ్దారుగా ఉంటూ సంవత్సరానికి ₹1,00,000 భరణం తీసుకుంటూ ఆ జీవితాన్ని కంటిన్యూ చేశాడు. అంటే ఎలా అంటే ఏదో ఒక రకంగా బీజాపూర్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, ఇది ఆయన యొక్క కుట్ర. ఆ కుట్రతోనే ఆయన ఆ పని చేశాడు. చివరికి ఆ బీజాపూర్లో అది షియా రాజ్యం కాబట్టి షియా రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు కూడా లేకుండా చేయాలని చెప్పి అంటాడు. అంత మూర్ఖంగా ప్రవర్తించాడు ఆయన ఔరంగజేబు. అంటే మతపరమైన మూర్ఖుడిగా ఆయన చేసిన పని అని చెప్పి అనాలి. ఇక తర్వాత గోల్కొండ ఆక్రమణ. గోల్కొండ ఆక్రమణ ఎందుకోసం చేశారంటే గోల్కొండ అంటే బీజాపూర్ తర్వాత ఆయన గోల్కొండ మీద దృష్టి పెట్టి, ఇది కూడా షియా రాజ్యమే. గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ తానీషా 1677లో శివాజీకి కర్ణాటక యుద్ధంలో సహాయం చేశాడు, దానికి అంగీకరిస్తాడు. దాంతో
శివాజీకి ఈ అబుల్ హసన్ తానీషా హెల్ప్ చేసినందుకు గాను కోపం పెట్టుకుంటాడు. కోపం పెట్టుకోవటం, దానికి తోడు ఆ కోపాన్ని ఈ ప్ర చూపడం కోసం తన కొడుకునటువంటి ఏ, షా ఆలంను 1685లో గోల్కొండ ప్రాంతానికి గోల్కొండ ప్రాంతం మీద దాడి చేయడానికి పంపాడు. ఈ షాల ఆలం ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఎదుర్కోవడం అంటే కష్టం, ఎందుకంటే గోల్కొండ ప్రాంతాన్ని చెప్పి ఈయన ఆలోచించి ఆ, గోల్కొండ ప్రాంతానికి సేనాపతి అయిన మీర్ ఆ, అహ్మద్ ఇబ్రహీంకి లంచం ఇచ్చి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. మీర్ అహ్మద్ ఇబ్రహీంను అంటే డైరెక్ట్గా ఎదుర్కోవడం కష్టం గోల్కొండ ప్రాంతాన్ని, ఈయన ఒక ఆ, ఎత్తున్నట్టు ఇది, అంటే సైన్యాపతిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. అంటే లంచం ఇచ్చి ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే అప్పటికి హైదరాబాద్ ఆక్రమణ అవడంతోనే అబుల్ హసన్ తానీషా గోల్కొండకు పారిపోతాడు. దాంతో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో చివరికి షా ఆలము అబుల్ హసన్ తానీషాతో సంధి చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ ఇలాంటి సంధి చేసుకునే టైంలోనే వాస్తవానికి ఔరంగజేబుకి ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోల్కొండ ప్రాంతానికి ప్రధానమైన వ్యక్తులు అక్కన్న మాదాలని వాళ్ళని హత్య చేశారు. దాంతో ఆ, ఈ ఈ విషయం అక్కన్న మాదాలను హత్య చేయడం అనే విషయం ఒక సంచలనమై ఢిల్లీ వరకు పోతుంది. అప్పుడు ఔరంగజేబుకి ఏం తెలుస్తుందంటే షా ఆలము తర్వాత అబుల్ హసన్ తానీషా వీళ్ళిద్దరూ ఏదో రహస్య ఆలోచనలు చేసుకుంటున్నారు, తనకి వ్యతిరేకంగా చేసుకుంటారనే ఉద్దేశంతో షా ఆలంని నిర్బంధించి ఆ, ఈయనే డైరెక్ట్గా గోల్కొండ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దాదాపుగా ఒక 8 నెలల పాటు వీరోచితంగా గోల్కొండ సైన్యం అయితే పోరాటం చేసింది. కానీ గోల్కొండ సైన్యం పోరాటం అలా ఉన్న అంటే నిరంతరం అలా పోరాటాన్ని ఎదుర్కొంటుంటే డైరెక్ట్గా ఎదుర్కోవడం కష్టమని చెప్పి ఔరంగజేబు అబ్దుల్లా ఫనీ అనేటువంటి ఒక ఆఫ్ఘన్ సైనికుడు ఎవరుండో వాడికి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ఒక తెల్లవారుజామున తూర్పు కోట కోట యొక్క తూర్పు ద్వారాన్ని ఓపెన్ చేయించాడు. దాంతో కోట ఓపెన్ అయింది కాబట్టి కోటలోకి ప్రవేశించాడు. కానీ కోటలోకి ప్రవేశించినప్పటికీ అంటే 8 నెలల పాటు గోల్కొండ సైన్యం పోరాటం చేసి చివరికి గోల్కొండ లోపలకు ప్రవేశించినప్పటికి కూడా వీరోచితంగా పోరాడారు. ఎందుకంటే ఒక్క క్యాండిడేట్ అబ్దుల్ రజాక్ లారీ అని చెప్పంటాం. అబ్దుల్ రజాక్ లారీ అని ఆయన 70 గాయాలతో కూడా వీరోచితంగా పోరాడతారు. అది చిరస్మరైనటువంటి ఆయన సైనికుడిగా చెప్పాలి. అలాంటి గొప్ప గొప్ప వీరులు ఎందరో చాలా త్యాగాలు చేసి పోరాటం చేశారు. చాలా కష్టపడి గోల్కొండ ప్రాంతాన్ని కాపాడాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికి గోల్కొండ ప్రాంతం మొఘల్ ఆధీనం అయిపోయింది. అబుల్ హసన్ తానీషా బందీ చేయబడ్డాడు. ఆయన్ని దౌలతాబాద్కు బందీగా పంపబడ్డాడు. ఈ గోల్కొండ ప్రాంతం చివరికి మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగం అయిపోయింది. దీనివల్ల దాదాపుగా 7 కోట్ల రూపాయలు తర్వాత అపార వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలు మొత్తం అంటే గోల్కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు, బంగారం ఇవంతా మొఘల్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. మొఘల్ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బీజాపూర్ గోల్కొండ ఆక్రమణతో ఈ కింద ఉన్న ప్రాంతం సాగర్ ప్రాంతం, ఆదోని ప్రాంతం, కర్నూలు ప్రాంతం, రాయచూరు ప్రాంతం, సిరా, బెంగళూరు, బెల్గాం, వందవాసి, కంచి ఇలా చాలా ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని ఒక పెద్ద సామ్రాజ్యం అంటే విశాలమైనటువంటి ఎక్కడంటే కంచి వరకు పోయింది. అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపితం చేసి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపితం చేసిన వాడిగా ఈయన చరిత్రకెక్కాడు. అయితే వాస్తవానికి బీజాపూర్ ఒకటి, గోల్కొండను ఒకటి ఆక్రమణ చేయడం అనేది ఔరంగజేబు చేసినట్టు ఒక పెద్ద తప్పు అని చెప్పి కొంతమంది చరిత్రకారులు కూడా అన్నారు. ఎందుకంటే వాస్తవానికి బీజాపూర్ను, గోల్కొండను వీటిని ఉంచినట్లయితే మహారాష్ట్రలో యొక్క అంటే మహారాష్ట్రని ఈజీగా వాళ్ళు సామ్రాజ్య విస్తరణ చేసుకునే అవకాశం ఉండేది కాదు వీళ్ళు ఉన్నట్టయితే. కానీ అవి లేకుండా చేయడం వల్ల ఏమైందంటే వాటిని అణిచివేయడం వల్ల ఏంటంటే మహారాష్ట్రలో విజృంభించడానికి అవకాశం కలిగింది.
అయితే కొంతమంది చరిత్రకారులేమో ఈయన సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఈయన ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేశాడు, అది మంచిది అని చెప్పి అంటారు. కానీ అది దూరదృష్టి లేకుండా చేసిన పనిగా కొంతమంది చరిత్రకారులు ఆ, అభిప్రాయపడ్డారు. ఇక తర్వాత ఈయన ఆ, బీజాపూర్ గోల్కొండ అయిపోయిన తర్వాత మనం ఇందా చెప్పాం కంచి ఆదోని వందవాసి ప్రాంతాలు అయిన తర్వాత ఇంకేమైనా హిందూ రాజ్యాలు ఉన్నాయని చూస్తే ఆ హిందూ రాజ్యాలు ముఖ్యంగా శ్రీరంగపట్నము, తర్వాత తంజావూరు, తిరుచిరాపల్లి ఇలాంటి ప్రాంతాల మీద కూడా ఆధిపత్యం చెలాయించాలని ఆ, ఆజ్ఞాపిస్తే వాళ్ళు చివరికి మొఘల్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. దాంతో 1689 నాటికి చూస్తే దక్షిణ భారతదేశంలో ఆ, హిందూ దేశం అని చెప్పుకునే ఆ ప్రాంత హిందువులు పరిపాలించే ప్రాంతాలు చివర షియా ప్రాంతాలు అన్ని ప్రాంతాలు కూడా మొఘల్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇలా వాస్తవానికి ఈయన చేసినటువంటి పని ఆ, బీజాపూర్తోనూ తర్వాత గోల్కొండతోనూ ఇలాంటి వాళ్ళతో చేసిన ప్రాంతం, తర్వాత ఈ హిందూ రాజ్యాలు శ్రీరంగపట్నం, తంజావూరు ప్రాంతం, తిరుచినాపల్లి ఇలాంటి వాటితో చేయడం కూడా వాస్తవానికి సామ్రాజ్య విస్తరణకి ఉపయోగపడదు. కానీ ఇక్కడ సామ్రాజ్య విస్తరణ జరిగింది, పైన సామ్రాజ్య యొక్క పునాదులు కదిలాయని చెప్పనాలి. అంటే కిందేమో సామ్రాజ్య విస్తరణ జరిగింది, అక్కడేమో పైన ఢిల్లీలోనేమో సామ్రాజ్యం యొక్క పునాదులే కదిలాయని చెప్పనాలి. అది ఒక రకంగా నష్టమని చెప్పనాలి. ఎందుకంటే ఈయన ఎక్కువ కాలం ఇక్కడే ఉండటం అది ఒక రకమైన నష్టంగా భావించాలి. ఇంకా తర్వాత మహారాష్ట్రలతో చేసినటువంటి యుద్ధం, అది శివాజీ తర్వాత మళ్ళీ మహారాష్ట్రలతో ఏమైనా యుద్ధం చేశారంటే మళ్ళీ మహారాష్ట్రలతో కూడా కొంతకాలం యుద్ధం జరుగుతుంది. శివాజీ తర్వాత శంభూజీ చేస్తాడు, శంభూజీ తర్వాత రాజారాం తర్వాత తారాబాయి, వీళ్ళు నిరంతరం స్వతంత్ర పోరాటం అయితే సాగించారు, వదల్లే వీళ్ళు. శివాజీ స్వతంత్ర రాజ్య స్థాపన చేయాలి, స్వరాజ్యం అనే స్వతంత్ర రాజ్య స్థాపన చేస్తాడు. అంటే స్వరాజ్య లక్ష్యం కోసం శంభూజీ చేస్తాడు, రాజారాం చేస్తాడు, తారాబాయి చేస్తుంది. వీళ్ళందరూ మహారాష్ట్ర స్వతంత్ర పోరాటాన్ని కొనసాగించి ఔరంగజేబు యొక్క దాడుల్ని ప్రతిఘటించారని చెప్పనాలి. వాస్తవానికి తారాబాయి వచ్చిన తర్వాత ఔరంగజేబు చేసినటువంటి దక్కన్ సుబాలు ఏమంటే వాటిని మొత్తం బద్దలుగొట్టి ఆ ప్రాంతాన్ని మొత్తం మళ్ళీ ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే తారాబాయి నాయకత్వంలో గెరిల్లా దాడులు జరిపి మొఘలుల దక్కన్ సుబాలను కూడా వీళ్ళు దోచుకొని మళ్ళా స్వరాజ్యం తిరిగి వైభవాన్ని తీసుకురావడానికి తారాబాయి బాగా ప్రయత్నం చేసింది. ఈలోపు ఈయన 1707లో ఔరంగజేబు చనిపోతాడు. ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఔరంగజేబుని మళ్ళీ ఢిల్లీ వరకు ఆగ్రా వరకు తీసుకెళ్లేది ఆయన ఇక్కడే దౌలతాబాద్ దగ్గరలోనే 4 మైళ్ళ దూరంలోనే ఆయన సమాధి చేశారు. ఇలా ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఔరంగజేబు తర్వాత పాలకులు ఎవరు కూడా మిగిలిన పాలకులు ఎవరు కూడా దాదాపుగా ఈ దక్కన్ ప్రాంతం మీద తమ కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి ఆక్రమించుకోవాలనే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే ఇక్కడికి వస్తే పై ప్రాంతం పోతుంది కాబట్టి చాలా పై ప్రాంతం వాస్తవానికి ఈ దక్కన్ ప్రాంతంలో 25 సంవత్సరాలు ఔరంగజేబు ఈ ప్రాంతం మీద ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఉత్తర భారతదేశంలో యొక్క అంతా నష్టమే జరిగిందనాలి. కాబట్టి చాలామంది పాలకులు ఔరంగజేబు తర్వాత వచ్చిన పాలకులు ఎవ్వరు కూడా దక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం అయితే తిరిగి మళ్ళీ చేయలేదు. ఇక తర్వాత ఈయన దక్కన్ విధానం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏమయ్యాయి అంటే ఔరంగజేబు దక్కన్ విధానం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే ఔరంగజేబు ఈ గోల్కొండ ప్రాంతాన్ని బీజాపూర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం వల్ల ఏమైందంటే మహారాష్ట్రలు తమ రాజ్య విస్తరణ చేయడానికి ఈజీగా అవకాశం, అంటే వాళ్ళకి అటువంటి అడ్డు లేకుండా పోయింది. దాంతో వాళ్ళు హ్యాపీగా మహారాష్ట్రలు తమ యొక్క రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అవకాశం కలిగింది అని చెప్పనాలి. ఆ తర్వాత నిరంతరం దాదాపుగా 25 years పాటు దక్కన్ ప్రాంతంలోనే ఉండి నిరంతరం యుద్ధాలు చేయటం, ఔరంగజేబు నిరంతరం దక్కన్ ప్రాంతం ఆక్రమించుకోవడం కోసం నిరంతరం యుద్ధాలు చేయడం వల్ల ఖజానా చాలా ఖాళీ అయిపోయింది, సైన్యం కూడా విపరీతమైన నష్టాన్ని పొంది సైనిక నష్టం జరిగింది, ఖజానా పైన నష్టం కూడా జరిగిందని చెప్పనాలి. తర్వాత ఈ యుద్ధం వల్ల వీళ్ళు ఈ ఓటమి పాలవడం చివరికి తారాబాయి ఆక్యుపై చేసుకుని ఎలాంటి పరిస్థితి చూస్తే దాదాపుగా వీళ్ళు శివాజీ దగ్గర నుంచి తారాబాయి వరకు నిరంతరం వాళ్ళు పోరాటం చేయటం ఇలాంటివి చూస్తే వీళ్ళ యొక్క సైనిక బలహీనత కూడా బయటపడదని చెప్పనాలి. ఇక తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు దాదాపుగా 25 years
ఔరంగజేబు రాజధానికి దూరంగా ఉన్నాడు. రాజధానికి దూరంగా ఉండి 25 ఇయర్స్ అంటే ఇప్పుడు పరిస్థితి కాదు, ఎప్పుడో 1700 సంవత్సరం అని చెప్పి 1700 సంవత్సరంలో ఎటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ అంత లేవు. ఎప్పుడో ఒక విషయం జరిగితే వారం రోజుల తర్వాత తెలిసే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈయన 25 ఇయర్స్ రాజధానికి దూరంగా ఉన్నాడు. రాజధానికి దూరంగా ఉండి దర్బారుకు దూరంగా ఉండటంతో ఢిల్లీలో క్రమశిక్షణ పూర్తిగా నాశనం అయిపోయింది. ముఠాలు పెరిగిపోయాయి. ముఠాల మధ్య కలతలు, తగాదాలు పెరిగిపోయాయి. ఇలా వాస్తవానికి ఢిల్లీలో ఉన్న పరిస్థితి వల్ల ఉత్తర భారతదేశంలో ఆర్యావర్తంలో ఉన్న ప్రాంతంలో మొత్తం పరిపాలన మొత్తం స్తంభించిపోయిందని చెప్పనాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాపథంలో జాటులు, బుందేలులు ఇలాంటి సిక్కులు లాంటి వాళ్ళు బలవంతులయ్యారు. అంటే కింద వీణేమో కింద కూర్చున్నారు. 25 ఇయర్స్ కింద కూర్చొని దక్కన్ ప్రాంతం మీదే ఎక్కువ దృష్టి పెట్టి దక్కన్ ప్రాంతం అని ఏం ప్రయత్నం చేస్తుంటే పైన సిక్కులు, బుందేలు ఇలాంటి వాళ్ళు బలవంతులు అయిపోయారు. వాళ్ళు స్వతంత్రాలు అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఎలా ఉందంటే ఈయన పూర్తిగా దక్కన్ మీద సమయం కేటాయించడం వల్ల చాలా నష్టపోయాడని చెప్పనాలి. అంటే దక్కన్ విధానం వల్ల ఈయన చేసిన పని దక్కన్ విధానం వల్ల చాలా నష్టపోయాడని చెప్పనాలి. అందుకనే దక్కన్ అతని దేహమునే కాక అతని సామ్రాజ్యాన్ని కూడా సమాధి చేసింది అని చెప్పి స్మిత్ అని ఆయన అభిప్రాయపడతారు. ఎందుకంటే ఈయన దేహం కూడా ఇక్కడే దౌలతాబాద్ దగ్గరే సమాధి చేసింది. అంటే సామ్రాజ్యం కూడా వాస్తవానికి దీనివల్లే నష్టపోయింది. అంటే సామ్రాజ్యము పునాది అయింది, ఈయన దేహము పునాది. అందుకని ఆయన దక్కన్ అనేది అతని దేహమునే కాక అతని సామ్రాజ్యాన్ని కూడా సమాధి చేసిందని చెప్పి స్మిత్ అనే పండితుడు అభిప్రాయపడతాడు. అలానే ఇంకొక ఆయన జదునా సర్కార్ అనే ఆయన కూడా ఇంకో మాట అంటాడు. ఎందుకంటే ఈయననే మాట, జదునా సర్కార్ అనే మాట, స్పెయిన్ పుండు నెపోలియన్ని నాశనం చేస్తే దక్కన్ పుండు ఔరంగజేబును నాశనం చేసిందని చెప్పంటాడు. అంటే స్పెయిన్ కోసం ఆయన ఔరంగజేబు ప్రయత్నాలు చేసి చివరికి ఆయన పతనం అయిపోతే ఇక్కడ దక్కన్ రాచపుండు ఔరంగజేబు యొక్క జీవితాన్ని నాశనం చేసిందని చెప్పి జదునా సర్కార్ అంటాడు. మరొకసారి మనం ఈ విషయాన్ని గురించి చూస్తే ఔరంగజేబు దక్కన్ విధానంలో మనం ఔరంగజేబు తొలత కొంతకాలం ఈ ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేస్తాడు. ఈ రాజప్రతినిధిగా పనిచేసినప్పుడు ఈయన 1633-34 సంవత్సరంలో రాజప్రతినిధిగా పనిచేస్తాడు. అలాంటి టైంలో ఈ ప్రాంతంలో షాజీ బాన్స్లేను పూర్తిగా లోబర్చుకొని గోండులను అణిచి ఈ బాంగ్లానా ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం మొదటి రాజప్రతినిధిగా ఉన్నప్పుడు చేసే పని. రెండోసారి మాత్రం ఈయన దాడులు చేయలేదు. 1652 నుంచి 58 వరకు దక్కన్ ప్రాంతానికి రాజప్రతినిధిగా వస్తాడు, కానీ ఆర్థిక వ్యవస్థను సిట్రైట్ చేసి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవటానికి కూడా కారణమవుతాడు. ఇక తర్వాత మనం చూస్తే గోల్కొండతో యుద్ధం ఎందుకు చేశాడు, కారణం ఏంటంటే ఈ ప్రాంతం ఆర్థికంగా వైభవంగా ఉంది. అలానే ఔరంగజేబు సామ్రాజ్య కాంక్ష ఒకటి ఉంది. దానికి తోడు ఇక్కడటువంటి గోల్కొండ సుల్తాన్ కప్పం చెల్లించకుండా ఉండడం ఒక ప్రాబ్లం ఉంది. దానికి తోడు ఈ గోల్కొండ సుల్తాను కర్ణాటక ప్రాంతం మీద దాడులు చేయటం, దిగ్విజయాలు చేయటం కూడా గోల్కొండ ప్రాంతం మీద ఔరంగజేబు కోపం రావడానికి కారణమైంది. దానికోసం ఆయన గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, గోల్కొండ ప్రాంతాన్ని శిక్షించాలని భావనలో ఉంటే ఇక్కడ గోల్కొండ ప్రాంతంలో సుల్తాన్కను తర్వాత మంత్రి మీర్ జుమ్లాకి మధ్య తగాదాలు ఉండి ఈ మీర్ జుమ్లా ఔరంగజేబుని యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తాడు. దాంతో ఔరంగజేబు వచ్చి ఇక్కడ గోల్కొండ సుల్తాన్తో యుద్ధం జరిపితే సుల్తాన్ ఓడిపోయి సంధికి అంగీకరించి మొఘల్కు చెల్లించాల్సిన పన్ను మొత్తం అంటే కప్పం మొత్తం చెల్లిస్తా అన్నాడు. దానికి తోడు ఒక 15 లక్షల రూపాయలు యుద్ధ నష్టపరిహారం చెల్లిస్తా అంటాడు. దానికి తోడు ఈ మీర్ జుమ్లా వల్లే వచ్చింది కదా, ఆ మీర్ జుమ్లా యొక్క ఆస్తిపాస్తులు మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కూడా ఈయన అంగీకరించాడు. ఇంక తర్వాత మనకు బీజాపూర్తో జరిగిన యుద్ధము. వాస్తవానికి బీజాపూర్తో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ
ఔరంగజేబు మత ద్వేషి, అంటే షియా మత ద్వేషి ఒకటి, దానికి తోడు సామ్రాజ్య విస్తరణ చేయాలనే కోరిక ఒకటి. ఈ రెండు వల్లనైనా అనవసరంగా వాస్తవానికి బీజాపూర్ వారసుడు న్యాయబద్ధమైన వారసుడు కాదనే పేరుతో బీజాపూర్పై దాడి చేసి ఆ బీదర్ ప్రాంతం తర్వాత కళ్యాణి ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటాడు. దాంతో చివరికి బీజాపూర్ సుల్తాన్ ₹1,00,000 యుద్ధ పరిహారం చెల్లిస్తా అని చెప్పి అంగీకరించి మొఘల్తో సంధి చేసుకున్నాడు, తప్పనిసరి పరిస్థితి అయి. అయినా కానీ ఆక్రమించుకోవాలంటే బీజాపూర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తాడు, కానీ షాజహాన్ ఒప్పుకోకపోవడం, ఎందుకంటే అప్పటికి ఆయన ఇంకా రాజు కాలేదు కాబట్టి షాజహాన్ ఒప్పుకోకపోవడంతో బీజాపూర్ని ఆక్యుపై చేయలేదు. తర్వాత చూస్తే తర్వాత అయినా 58లో ఈయన చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి అయిన తర్వాత ఈయన దక్కన్ ప్రాంతం మీద ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధానానికి కారణం ఒకటేమో దక్కన్ వైభవం, రెండోది ఏమో సున్నీ మత విస్తరణ, మూడోది అప్పటికే శివాజీ విజృంభిస్తూ ఉంటాడు, ఆ విజృంభణని అరికట్టాలనే ప్రయత్నం, నాలుగోది గోల్కొండ బీజాపూర్లు ఈ షియా రాజ్యాలు వీటిని శిక్షించాలి ఒకటి. దానితో వీళ్ళేమో గోల్కొండ బీజాపూర్లు శివాజీకి సహాయం చేస్తున్నాయి. దాంతో శివాజీకి సహాయం చేసినందుకు వీరి మీద కోపంతో వీళ్ళని శిక్షించాలనే ప్రయత్నం చేయడం కూడా ఒక కారణంగా చెప్పాలి. నెక్స్ట్ మనకు చూస్తే శివాజీతో యుద్ధము. ఎందుకంటే శివాజీ తన తండ్రి చనిపోయిన తర్వాత ఈయన మొఘల్ ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకొని దోపిడీ ప్రారంభించాడు. దాంతో ఔరంగజేబు శివాజీని అంచడం కోసం తన పినతండ్రి అయినటువంటి షయిస్తా ఖాన్ని పంపుతాడు. కానీ షయిస్తా ఖాన్ శివాజీ యొక్క దాడికి తట్టుకోలేక ప్రాణం దక్కించుకొని చివరికి ఢిల్లీకి వెళ్ళిపోతాడు. దాంతో శివాజీని సెట్ చేయడం కోసం, అంటే అణిచిపెట్టడం కోసం రాజా జైసింగ్ని పంపుతాడు. ఆ జైసింగ్ శివాజీని ఓడించి చివరికి శివాజీని పురందర్ సంధి 1665లో చేసే పురందర్ సంధికి అంగీకరింపజేస్తాడు. దాంతో ఆయన అంటే మొఘల్ ప్రాంతాలు ఏవైతే ఆక్రమించుకున్న వాటిని మొత్తం తిరిగి మొఘల్స్కి ఇచ్చేయటం, ఇలా కొన్ని సంధి ఒప్పుకుంటాడు. ఆ సంధిలో భాగంగానే ఈయన ఢిల్లీ మొఘల్ దర్బారుకు వెళ్ళటానికి కూడా అంగీకరిస్తారు. దాని ప్రకారమే ఈయన ఢిల్లీలో మొఘల్ దర్బారుకు వెళ్తే ఔరంగజేబు శివాజీని అవమానించి ఆగ్రాలో బంధించాడు. దాంతో నేను తెలివిగా మిఠాయిలు అని చెప్పి మిఠాయిల దాంట్లో కావిళ్ళలో తప్పించుకొని మాయోపాయంతో ఆగ్రా నుంచి తప్పించుకొని బయటపడి పూనా ప్రాంతాన్ని శివాజీ పూనా అంటే ఆయన ఆగ్రా కోట నుంచి తప్పించుకొని తిరిగి అంటే మాయోపాయంతో తప్పించుకుంటాడు, మిఠాయిలు పంచుతానే ఉద్దేశంతో తప్పించుకొని బయటపడి పూనా ప్రాంతానికి చేరుకొని తిరిగి తాను పోగొట్టుకున్న దుర్గాలన్నీ సంపాదించుకొని మరలా ఛత్రపతి అనే బిరుదుతో, అంటే 1674 ఛత్రపతి అనే బిరుదుతో స్వరాజ్యం అని చెప్పి తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పట్టాభిషేకం చేయించుకున్నాడు. అయితే ఆర్యావర్తంలో దండయాత్రల వల్ల ఔరంగజేబు మరలా శివాజీ వైపు రావడానికి అవకాశం లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో శివాజీని రాజాగా గుర్తించి ఇక్కడ ఖాందేశ్ ప్రాంతంలో చౌత్ వసూలు చేసుకోవడానికి అంగీకారం తెలుపుతాడు. దాంతో వాస్తవానికి శివాజీ చేసిన పోరాటము ఫలించిందని చెప్పాను. అందుకనే ఔరంగజేబు చేసేది ఏమీ లేని పరిస్థితుల్లో శివాజీని రాజాగా గుర్తించి చౌత్ వసూలు చేసుకోవడానికి కూడా అంగీకరించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడని చెప్పనాలి. తర్వాత శివాజీ ఈయన ఔరంగజేబు బీజాపూర్ మీద ఆక్రమణ చేస్తాడు. బీజాపూర్ గోల్కొండ ప్రాంతాలు మొఘల్స్కి హెల్ప్ చేస్తున్నందుకు ఆ కోపం పెట్టుకుని బీజాపూర్ని గోల్కొండ ప్రాంతాన్ని నిర్మూలిస్తే మహారాష్ట్రను ఈజీగా లొంగదీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ బీజాపూర్ మీద తర్వాత గోల్కొండ ప్రాంతం మీద దాడి చేయాలని చెప్పి ఆయన అనుకుంటాడు. దాంతో ఫస్ట్ ఆ బీజాపూర్ మీద దాడి చేస్తాడు. ఆ బీజాపూర్ సుల్తాన్ దాదాపు సంవత్సరం పైన పోరాటం చేశాడు, కానీ ఔరంగజేబు కొంచెం కుటిలని ఉపయోగించి కోటలోకి ఆహార పదార్థాలు రాకుండా చేయడంతో చివరికి లొంగిపోయి ఈ బీజాపూర్ని 1686లో మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగం చేసి చివరకు బీజాపూర్ సుల్తాను సికిందర్ షా మొఘల్ కొలువులో చేరి అక్కడ మన్సబ్దారిగా మారిపోయి ఆయన ఒక సంవత్సరానికి ₹1,00,000 భరణం తీసుకునేటువంటి మన్సబ్దారిగా ఉంటూ జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బీజాపూర్ ఆక్రమణ ఆ విధంగా జరిగింది. నెక్స్ట్ గోల్కొండ ప్రాంత ఆక్రమణ.
గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటానికి వాస్తవానికి కారణం ఏంటంటే ఇది షియా రాజ్యము. దానికి తోడు మొఘల్స్ మన శివాజీకి హెల్ప్ చేస్తూ ఉంది. దాన్ని ఆ కోపం బాగా దృష్టిలో పెట్టుకొని 1670లో శివాజీ కర్ణాటక దండయాత్ర చేసినప్పుడు ఈయన అబుల్ హసన్ తానీషా ఆయనకి హెల్ప్ చేస్తాడు. దానికి ఆ కోపంతో ఔరంగజేబు తన కొడుకు వంటి షా ఆలంని ఇక్కడ పంపుతాడు శివాజీ అని మన గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసం. అయితే గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసం ఈ షా ఆలము డైరెక్ట్గా యుద్ధం చేస్తే వీళ్ళు లొంగడం కష్టం అనే ఉద్దేశంతో ఈయన ఇక్కడ సేనాపతి అయిన మీర్ మహమ్మద్ ఇబ్రహీంకు లంచం ఇచ్చి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తే ఆయన హైదరాబాద్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తాడు. దాంతో అబుల్ హసన్ తానీషా గోల్కొండ ప్రాంతానికి పారిపోతాడు. చివరికి అబుల్ హసన్ తానీషాకు షా ఆలంకి మధ్యలో కొన్ని రహస్య సంప్రదింపులు జరుగుతాయి. ఈ విషయం తెలుసుకుంటాడు. దానికి తోడు అప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో గోల్కొండ ప్రాంతంలో అక్కన్న మదన్లు చంపేస్తారు. ఈ హత్య జరగటంతో ఈ విషయంతో పాటు వీళ్ళ యొక్క మధ్యలో రహస్య ఆలోచనల విషయం ఔరంగజేబుకు తెలుసుకొని ఔరంగజేబు షా ఆలంని బంధించి ఔరంగజేబు మీద ఆయనే స్వయంగా దాడి చేస్తాడు. అయితే ఔరంగజేబు గోల్కొండ మీద దాడి చేశాడు, కానీ అంత ఈజీగా గోల్కొండ ప్రాంతం ఆయన ఆధీనంలోకి రాలేదు. దాంతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే కష్టము, ఏదో ఒక మాయోపాయం చేయాలనే ఉద్దేశంతో అబ్దుల్లా ఫనీ అనే ఒక ఆఫ్ఘన్ నౌకర్కి ఒక ఆయనకి లంచం ఇచ్చి కోట డోర్స్ ఓపెన్ చేయించు తూర్పు కోట డోర్స్ ఓపెన్ చేయిస్తాడు. దాంతో తెల్లవారుజామున ఓపెన్ చేయించడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న గోల్కొండ సైన్యం అయినప్పటికీ పోరాటం చేశారు. చాలా కష్టపడి పోరాటం చేశారు. అబ్దుల్ రజాక్ లారీ అని ఆయన దాదాపుగా 70 గాయాలైనా కానీ విరోచితంగా పోరాటం చేస్తాడు. అలా అనేక మంది గోల్కొండ సైనికులు విరోచితంగా పోరాటం చేశారు, కానీ చివరికి అబుల్ హసన్ తానీషా లొంగిపోయాడు. ఆయన్ని బందీగా పట్టుకొని దౌలతాబాద్కి పంపారు. దాంతో గోల్కొండ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగం అయిపోయింది. గోల్కొండ ప్రాంతంలో వజ్ర వైడూర్యాలు, అపార ధనరాశులు, బంగారము, వెండి, కోట్ల రూపాయలు మొఘల్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. దీని తర్వాత బీజాపూర్ ఆక్రమణ తర్వాత, గోల్కొండ ఆక్రమణ తర్వాత ఈయన సాగర్, అదోని, కర్నూలు, రాయచూరు, సీరా, బెంగళూరు, బెల్గాం, తర్వాత వందవాసి, కంచి ఇలా అనేక ప్రాంతాలను మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగం చేసుకున్నాడు. వాస్తవానికి ఇవి చేయడం తప్పని చాలామంది చరిత్రకారులు అన్నారు, కానీ ఈ సామ్రాజ్య విస్తరణ కోసమే చేశారని మరికొంతమంది మన చరిత్రకారులు ఆయన యొక్క యుద్ధ చర్యల్ని కరెక్టే అని చెప్పి కొంతమంది చరిత్రకారులు వాదిస్తారు. సరే, ఈయన తర్వాత దక్షిణాపథంలో హిందూ రాజ్యాలు ఏమైనా ఉన్నాయంటే ఆ హిందూ రాజ్యాలు అనేవి శ్రీరంగపట్టణము, తర్వాత తంజావూరు, తిరుచిరాపల్లి ప్రాంతాల మీద కూడా తన సార్వభౌమాధికారాన్ని అంగీకరింపజేశాడు. ఇలా 1689 నాటికి భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కూడా చాలా ప్రాంతం ఆయన ఆధీనంలోకి వచ్చేసింది. ఇలా ఆయన ఆధీనంలోకి రావటం వల్ల అంటే వాస్తవానికి ఆయన దక్షిణాపథంలో ఆయన రాజ్యం విస్తరించాడు, కానీ ఉత్తరాపథంలో తన రాజ్యం కుదుపులు గురైందని చెప్పనాలి. తర్వాత ఈయన మహారాష్ట్రలతో యుద్ధం చేశాడు. అంటే శివాజీ తర్వాత శంభూజీ తర్వాత రాజారాం తర్వాత తారాబాయి నిరంతరం స్వతంత్ర పోరాటం కొనసాగించారు. ఔరంగజేబు యొక్క దాడులను ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తారాబాయి టైంలో ఆమె మహారాష్ట్రతో అందరితో గెరిల్లా దాడులు చేస్తూ యుద్ధతంత్రంతో మొఘల్ సుబాలను దోచుకొని తిరిగి స్వతంత్ర రాజ్య స్థాపన కోసం స్వరాజ్యం తిరిగి పొందింది. ఈలోపు 1707లో ఔరంగజేబు చనిపోతాడు. ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఈ ప్రాంతంలోనే ఆయన్ని దౌలతాబాద్ దగ్గరలోనే ఆయన సమాధి చేస్తారు. ఆ తర్వాత దౌలతాబాద్లో ఆయన సమాధి అయిన తర్వాత ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఆయన తర్వాత వచ్చిన వారసులు ఎవరు కూడా మరలా ఈ దక్కన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలనే ప్రయత్నం అయితే చేయలేదనే చెప్పాలి. ఔరంగజేబు దక్కన్ విధానం వల్ల వచ్చిన ఫలితాలు ఏంటంటే బీజాపూర్, గోల్కొండ ప్రాంతాలను ఆక్రమణ చేయడం వల్ల మహారాష్ట్రకి వాళ్ళ యొక్క అధికార విస్తరణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పోవటం,
ఒక నష్టంగానే చెప్పాలి మొఘల్ సామ్రాజ్యానికి. అలానే ఎడతెరిపి లేకుండా వీళ్ళు నిరంతర యుద్ధాలు చేయటం వల్ల మొఘల్ ఖజానా తర్వాత సైన్యం కూడా చాలా నష్టపోయేది. ఇది కూడా మొఘల్ సామ్రాజ్యానికి నష్టంగానే చెప్పాలి. తర్వాత మొఘల్ బలహీనత, స్వామి ద్రోహ చింత కూడా బయటపడింది. అది తర్వాత కాలంలో ఇతర విదేశీయుల దాడులకు కూడా అవకాశం కలగటానికి కారణంగా చెప్పాలి. అది కూడా ఒక రకమైన ప్రాబ్లంగానే చెప్పాలి. నెక్స్ట్ 25 సంవత్సరాల పాటు ఈయన రాజధాని వదిలి ఈ దక్కన్ ప్రాంతంలో ఉంటే రాజధానిలో దర్బారుల దగ్గర ఎవరు లేక అంటే రాజు లేకపోవడం వల్ల ఇక్కడ ముఠా తగాదాలు పెరిగినాయి, కలహాలు పెరిగినాయి. తగవులతో ఆర్యావర్తంలో పరిపాలన మొత్తం స్తంభించిపోయిందని చెప్పనాలి. ఇలాంటి టైంలో ఉత్తరాపథంలో జాటులు, బుందేలు, తర్వాత సిక్కులు లాంటి వాళ్ళు స్వతంత్రులు అయ్యటానికి, వాళ్ళు స్వతంత్రంగా ఉండటానికి కూడా అవకాశం కలిగింది. అంటే వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం కలిగిందని చెప్పనాలి. ఇక తర్వాత మనం ఔరంగజేబు విధానం వల్ల దక్కన్ అనేది అతని యొక్క దేహానికే కాక అతని యొక్క సామ్రాజ్యానికి కూడా నాశనం అంటే పునాది చేసింది, సమాధి చేసిందని చెప్పి స్మిత్ పండితుడు వర్ణిస్తాడు. అలానే స్పెయిన్ పుండు నెపోలియన్ నాశనం చేస్తే దక్కన్ పుండు ఔరంగజేబు యొక్క జీవితాన్ని నాశనం చేసిందని చెప్పి జదునా సర్కార్ అభిప్రాయపడతాడు. అంటే వాస్తవానికి ఔరంగజేబు దక్కన్ విధానం వల్లనే ఇప్పుడు మనం చెప్పాము మహారాష్ట్రలో విజృంభించడానికి అవకాశం కలిగింది. అలానే వీళ్ళ యొక్క ఎడతెరిపి లేని యుద్ధాలు చేయడం వల్లే ఆర్థికంగా నష్టపోయారు, సైనికంగా నష్టపోయారు. అలానే ఇందాక మనం చెప్పుకున్నాము వీళ్ళ యొక్క ద్రోహ చింత బయటపడ్డది, సైనిక బలహీనత బయటపడ్డది. అలానే క్రమశిక్షణ లేకుండా పోయింది. ఇలాంటి అన్ని కారణాలు వాస్తవానికి, అలానే పరమత ద్వేషం ఒకటి అది ప్రాబ్లమాటిక్గా మారింది. ఇవన్నీ వాస్తవానికి సిక్కులు, జాటులు, మనకు తర్వాత వీళ్ళు బుందేలు వీళ్ళంటి వాళ్ళు స్వతంత్రులు అవడానికి కూడా అవకాశం. ఇవన్నీ ఏమైందంటే వాస్తవానికి మొఘల్ సామ్రాజ్య పతనానికి డైరెక్ట్గా కారణమని చెప్పనాలి. అంటే ఔరంగజేబు యొక్క దక్కన్ విధానము, తర్వాత ఔరంగజేబు మత విధానం కూడా కొంతవరకు కారణమవుతుంది. మెయిన్ దక్కన్ విధానం కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణమైందని చెప్పి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం గురించి మనం చూసాము. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటుందని భావిస్తూ, ఒకవేళ మీకు ఈ క్లాస్ అర్థమైతే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.